శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుసంధానమైన శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామి ఆలయం నందు వార్షిక బ్రహ్మోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం అగ్నిగుండ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఆలయ అధికారులు కార్యాచరణ చేపట్టారు. ఈ బ్రహ్మోత్సవాలు భాగంగా దుర్యోధన వధ ఘట్టం అత్యంత వైభవంగా నిర్వహింపబడుతోంది. దుర్యోధన వధ ఘట్టం నయనాందకారంగా భక్తులు తిలకించారు. అనంతరం భక్తులు అమ్మ స్వామివారికి పొంగుల నైవేద్యం సమర్పించుకున్నారు. ద్రౌపది సమేత ధర్మరాజస్వామి భీమ, అర్జున, నకుల, సహదేవులను దర్శించుకుని వారి కృపకు పాత్రులయ్యారు. శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో ఎన్వీఎస్ఎన్ మూర్తి మాట్లాడారు. శ్రీకాళహస్తి దేవస్థానం అనుసంధానమైన ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి ఆలయం నందు గత 5 రోజులుగా వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని, ఆదివారం రాత్రి అగ్నిగుండ బ్రహ్మోత్సవం మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఇప్పటికే పూర్తి కార్యాచరణ చేపట్టామంటూ తెలియజేశారు. ద్రౌపది సమేత ధర్మరాజస్వామి వారి దర్శించుకోవడానికి వస్తున్న భక్తులకు ఎక్కడా ఎటువంటి ఆటంకాలు జరగకుండా పోలీసులతో బందోబస్తు నిర్వహించామని, స్వామి అమ్మవార్ల దర్శనం భక్తులకు శీఘ్రంగా అయ్యే విధంగా కార్యాచరణ చేపట్టామని, భక్తకోటికి అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అంటూ తెలియజేశారు. శివాయ. శ్రీకాళహస్తీశ్వర స్వామి యొక్క దత్తాలయమైనటువంటి ద్రౌపది సమేత ధర్మరాజు ఆలయంలో ఈ సంవత్సరం ఆషాఢ మాసంలో జరుగుతున్నటువంటి ఈ బ్రహ్మోత్సవాలకి మొన్న కార్యక్రమము జరిగింది. నిమ్మకాయలు పంపిణీ, అర్జున్ తపస్సు. అలాగే ఈరోజు ఉదయం 10 గంటలకి దుర్యోధన భీమ సంవాదం జరిగింది. ఆ అనంతరం కూడా సాయంకాలం 5 గంటలకి అగ్ని ప్రతిష్ఠ జరుగుతుంది. సాయంకాలం 5:30 ఇక్కడ అగ్నిగుండం తొక్కడం కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఉదయం నుండి అసంఖ్యాకంగా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి పొంగళ్ళు, అలాగే పసుపు కుంకుమలు, చీర, జాకెట్ ఇచ్చి వారి యొక్క మనసులోని కోరికలను కోరుకొని అమ్మవారిని చూసి తరిస్తున్నారు. ఇప్పుడు అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. సాయంకాలం ఇంకా ఎక్కువ సంఖ్యలో భక్తులు హాజరవుతారని చెప్పేసి మేము భావిస్తున్నాము. ఇప్పటి వరకు మేము భక్తులకి మంచినీళ్ళ సదుపాయము, అలాగే ట్యాంకర్స్తో తెచ్చి పెట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా మజ్జిగ పంపిణీ చేయమని మా వారికి నేను ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ఆ తదనంతరం సాయంకాలం ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇంకా అధిక సంఖ్యలో వస్తున్నారు భక్తులు. ఇప్పటి వరకు మాకు పోలీసు వారు, ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళందరూ సహాయ సహకారాలతో ఈ ఉత్సవాన్ని ఇప్పటి వరకు మేము అత్యంత రమణీయంగా జరిపించాము. సాయంకాలం ఈ అగ్నిగుండం తర్వాత ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమం ముగింపు పలుకుతాము. కావున అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విచ్చేసి శ్రీ అమ్మవారి తాలూకా తీర్థ ప్రసాదాలు స్వీకరించి ధరించాలని కోరుతూ కార్యనిర్వహణాధికారి ఎన్వీఎస్.